ఎఫెసీ పత్రిక మరి మొదటి అధ్యాయం దేవుని యొక్క అపారమైన కృప, ఆయన యొక్క రక్షణ ప్రణాళికను మనకు తెలియజేస్తూ ఉంటున్నది. మరి ఆయన మహిమను కొనియాడే ఒక అద్భుతమైనటువంటి ఆరాధన పాఠాన్ని ఈ అధ్యాయము మనకు నేర్పిస్తూ ఉంటున్నారు. కాబట్టి మొదటి అధ్యాయంలో నుంచి ఒక 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఆరాధించుదాము. సో మొదటి నుంచి 23 వచనాల వరకు ఈ అధ్యాయం అంతా కూడా ఇందులో నుంచి ఒక 5 విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. సో ఫస్ట్ వన్ ఏంటిదనంటే, క్రీస్తులో ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను బట్టి దేవునికి ఆరాధన చేయాలి. క్రీస్తులో ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను బట్టి దేవుని స్తుతించాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. సో ఈ పౌలు గారు ఈ అధ్యాయాన్ని మరి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క పత్రిక ఈ మొదటి అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఉంటున్నాడు. 3వ వచనంలో మనం చూస్తాము, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక అని అంటాడు. కాబట్టి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. మరి దేవుడు మనకు పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలను కూడా క్రీస్తు యేసునందు ఆయన అనుగ్రహించాడు అని మరి వాక్యంలో మనం చూస్తున్నాం. 3వ వచనంలోనే ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. కాబట్టి యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనంలో కూడా రాయబడ్డది. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనంలో రాయబడ్డది. అక్కడ శ్రేష్టమైన ప్రతి ఈవియు జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. సో ప్రతి ఈవి కూడా అది పరసంబంధమైనటువంటిదై ఆ పరలోకపు తండ్రి దగ్గర నుండే వస్తున్నది. ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకేది ఇస్తున్నాడో ఆ ప్రతి ఈవులన్నీ కూడా ఆయన దగ్గర నుండే వస్తుంది. అందును బట్టి దేవుని స్తుతించాలి. కేవలం భౌతిక ఆశీర్వాదాలను బట్టే కాదు, భౌతికంగా మనకు ఒక ఇల్లు, ఒక కారో, లేకుండా ఒక ఉన్నతమైనటువంటి ఒక ఉద్యోగమో అవో ఇవి ఉంటేనే వాటిని బట్టి కాదు. ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. ఇది కొద్ది కాలం మాత్రమే ఇక్కడ ఉండేటివి. కానీ వీటన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది ఆ శాశ్వతమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను ప్రభు మనకిచ్చాడు. అది ఎన్నడూ పోనివి, ఎవరు తీసివేయనటువంటి ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను దేవుడు క్రీస్తులో మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనము దేవునికి స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతలు మనం చెల్లించాలి. పరలోక హక్కులను మరి ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించాడు కదా. ఉచితంగా ఇచ్చినటువంటి దేవునికి మన ఆరాధన ఎంత శ్రేష్టమైనటువంటిదిగా ఉండాలి చెప్పండి. ఎంతగా మనం ప్రభువును ఆరాధించాలి, ఎంతగా ఆయనను ఆరాధించినా, ఆయనకు ఏమిచ్చినా కూడా సరిపోం మనం. యేసు క్రీస్తులో మనకు అలాంటి ఆశీర్వాదాలను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి నూతన జీవాన్ని బట్టి, నిత్య జీవాన్ని బట్టి, పాప క్షమాపణను బట్టి, విమోచనను బట్టి, శాంతిని, సమాధానమును బట్టి మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. కాబట్టి ఈరోజు మన ఆరాధనలో ఈ భౌతికమైనటువంటి మన అవసరతలను, కొరతలను అన్నిటిని మర్చిపోయి క్రీస్తు ద్వారా లభించినటువంటి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను మనము తలంచుకుంటూ క్రీస్తుకు పూర్ణ హృదయముతో ఆరాధన చేయాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రభువా, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు నీవు నాకు ఇచ్చావు, అందుని బట్టి నీకు స్తోత్రాలను చెల్లించగలగాలి. దేవుడు మనకిస్తాడు, మనకు కావలసిన సమయంలో కావలసినటువంటివన్నీ ఇస్తాడు. అయితే అవి ఇస్తేనే
ఈ భౌతికమైనటువంటివి ఇస్తేనే దేవుని స్తుతించడం అన్నటువంటిది కాదు. దాన్ని ఏమంటారు అని అంటే కన్సూమర్ కల్చర్ అనేసి అంటారు. ఏదో ఒకటి ఇస్తేనే దేవుని వద్దకు, అంటే వాళ్ళ థాట్ ఎట్లుంటుంది అంటే, నేను నీ దగ్గరకు వస్తే నాకేమి ఇస్తావు, దేవుని సన్నిధికి వస్తే నాకేం దొరుకుతుంది. అంతే తప్ప దేవుడు మనకు ఆల్రెడీ ఇచ్చినటువంటి ఈ జీవాన్ని బట్టి, నిత్య జీవాన్ని బట్టి, విమోచనని బట్టి, ఈ ఆశీర్వాదాలన్నిటిని బట్టి దేవుని స్తుతించడానికి రావాలి. ఆల్రెడీ నాకు ఇచ్చేసాడు దేవుడు, శాశ్వతమైనవే దేవుడు నాకు ఇచ్చాడు అని సంతోష గానములతో కృతజ్ఞతలు చెల్లించడానికి మనం దేవుని సన్నిధికి రావాలి. క్రీస్తులో ఆల్రెడీ మనకు ఇచ్చాడు, మనం ధన్యులం, మనం ఆశీర్వదించబడిన వారం క్రీస్తులో. అది మనం జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు చెల్లించాలి. కాబట్టి మరి క్రీస్తులో ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను బట్టి దేవునికి ఆరాధన చేయాలి. నెక్స్ట్ రెండవది ఏంటిదనంటే, సెకండ్ వన్, జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పరచుకున్న దేవుని ప్రణాళికను బట్టి దేవుని ఆరాధించాలి. జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుని యొక్క ప్రణాళికను బట్టి దేవుని మనం ఆరాధించాలి. సో ఇక్కడ 4-5 వచనాలలో మనం చూస్తాం. 4-5 వచనాల్లో రాయబడ్డది, తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేది. రైట్. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మన మీద దేవుణ్ణి వెతుక్కుంటూ రాలేదు, దేవుడే మనల్ని వెతుకుతూ వచ్చాడు. దేవుడే జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తునందు మనలను పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఏర్పరచుకున్నాడు. యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథం 1:5లో రాయబడి ఉంటుంది. ఇర్మియా 1:5లో గర్భములో నిన్ను రూపించక మునిపే నేను నిన్ను ఎరిగితిని అని అంటాడు. నిన్ను ప్రతిష్ఠించాను, నిన్ను ఏర్పరచుకున్నాను. తల్లి గర్భములో రూపించబడక మునిపే మన పట్ల, నీ పట్ల, నా పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. అది రక్షణ ప్రణాళిక. ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన మనల్ని దర్శించాడు. ఆ కాలం సంపూర్ణమైనప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు ప్రభు మనల్ని దర్శించి తన సన్నిధికి తీసుకొచ్చాడు. కాబట్టి మరి అందుని బట్టి దేవుణ్ణి స్తుతించాలి, ఎగ్జాంపుల్, ఒక రాయిని చూసినప్పుడు ఆ రాయిలో ఒక శిల్పి ఉంటాడు కదా, రాళ్ళని చెక్కేవాడు శిల్పి. అది చెక్కక ముందే దాని ముందే ఊహించేస్తాడు కదా, ఆ పిక్చర్ ఎట్లుంటుంది అన్నటువంటిది ముందే తన ఊహలో ఉంటుంది, అది తన థాట్లో, ప్రణాళికలో ఉంటుంది. ఇలా కథ అది కాకముందే దాన్ని చూస్తాడు ఆయన. ఆ స్ట్రక్చర్ ఎట్లున్నది అన్నటువంటిది ఆయన చూడగలుగుతాడు, అది ఆయనకు తెలుసు. బట్ అది ఒక సమయం వచ్చినప్పుడు, అది పూర్తిగా బయలుపరచబడ్డప్పుడు అప్పుడు అందరికీ తెలుస్తుంది, అందరు చూడగలుగుతారు అప్పుడు. సో ఆ విధంగా దేవుడు మనల్ని ముందుగానే రూపొందించాడు. ఆ తర్వాత మనము ఈరోజు ఆయన సన్నిధిలో ఉండగలిగాం. కాబట్టి మన రక్షణ అన్నటువంటిది ఏదో యాదృచ్ఛికంగా జరిగినటువంటిది కాదు. దేవుడు తన సంకల్పం చొప్పున మనల్ని దత్తపుత్రులుగా చేసుకున్నాడు. కాబట్టి ఈ ఎన్నిక, ఈ ఏర్పాటు, ఈ పిలుపు అన్నటువంటిది మన యోగ్యతను బట్టి రాలేదు, మన యోగ్యతను బట్టి వచ్చింది కాదు. ఆయన ఉచితమైనటువంటి ప్రేమను బట్టి ఇది వచ్చింది మనకు. ఆయన ఉచితమైన కృపచేత దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. రైట్, ఇది రెండవది. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, మనం ఎప్పుడు కూడా నిరాశ పడద్దు. ఈ ప్రపంచంలో
ఈ రోజులలో చాలామంది మరి నేను ఎవరికి అక్కరకు లేనటువంటి వాడిని, అక్కరకు రానటువంటి వాడిని, నా జీవితానికి విలువ లేదు అని నిరాశ పడుతున్నటువంటి వారుగా చాలామంది ఉంటారు. నేను ఎవరికి కాను, నేను ఏమీ కాను, ఎవరికి ఉపయోగం లేనటువంటి వాడిని అన్నటువంటి ఒక నిరాశ జీవితంలో ఉన్నటువంటి వారు లేకపోలేదు. సో ప్రతి ఒక్కరిని దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళిక చొప్పున ఏర్పరచుకున్నారు. ఇది అర్థమై దేవునికి అప్పగించుకుంటే వారి జీవితము ఎందరికో ఉపయోగకరంగా ఉంటుంది, ఎందరికో ఆశీర్వాదకరంగా ఉంటుంది, దేవునికి మహిమకరంగా ఉంటుంది. కాబట్టి క్రైస్తవునికి దేవుని నిత్యమైన ప్రణాళికలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందనే సత్యాన్ని ఈ వాక్యము చాటి చెబుతూ ఉంటున్నారు. నెక్స్ట్ మూడవదిగా మనం చూస్తే క్రీస్తు రక్తము ద్వారా విమోచన మరియు పాపక్షమాపణ. క్రీస్తు రక్తము ద్వారా విమోచన మరియు పాపక్షమాపణ. 7వ వచనం చదవండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. రైట్. కాబట్టి దేవుని యొక్క కృపాతిశయమును బట్టే, ఆయన యొక్క కృపాతిశయమును బట్టి, కృపా మహదైశ్వర్యమును బట్టి ఏం కలిగిందంట? ఆ కుమారుని రక్తము ద్వారా మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలిగెను. పాప క్షమాపణ కలిగింది. సో 1 పేతురు 1వ అధ్యాయము 18, 19 వచనాలు. 1 పేతురు 1వ అధ్యాయము 18, 19 వచనాలు చూడండి. సో అక్కడ చదవండి. క్షయమైన వెండి బంగారముల చేత కాక విమోచింపబడలేదు గాని అమూల్యమైన మొదటి నుంచి చదువు. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి క్రీస్తు రక్తము, నిష్కలంకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచించబడ్డాము. ఇది ఎరిగినప్పుడు ఆయనను ఆరాధించకుండా ఉండాలి. ఒక బంధకాల్లో బానిసగా ఉన్నటువంటి మన జీవితాలకు దేవుడు విడిపించాడంటే అదేదో ఉత్తగా రాలేదు, వెల చెల్లించబడ్డది. వెల చెల్లించాలి, విడుదల కోసము వెల చెల్లించాలి. యేసు ప్రభు ఆ వెల చెల్లించాడు. ఆ వెల ఏంటిది అని అంటే ఆయన విలువైనటువంటి అమూల్యమైనటువంటి రక్తం, పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని నీ కొరకు నా కొరకు చెందించాడు. ఆయన మన కొరకు మన స్థానములో మరణించాడు. ఆయన పరిశుద్ధ రక్తము చేతనే మనకు విమోచన కలిగింది. కాబట్టి ఆయన యొక్క శిలువ త్యాగాన్ని మనము మరి తలంచుకోవడమే నిజమైనటువంటి ఆరాధనకు పునాది. శిలువ లేకుండా ఈరోజు మనం లేము. మనకు ఆరాధన చేసుకునే అవకాశం కూడా లేదు. శిలువను బట్టే ఈరోజు కదా, ఈరోజు మనము అతిశయించాల్సిందే ఆయన శిలువయందే, ఆయన చేసినటువంటి బలియాగమునందే. ప్రభువా, ఇది నీ త్యాగం, నీవు నా కొరకు చేసినటువంటి బలియాగం ద్వారానే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అని దేవుని స్తుతించాలి. నెక్స్ట్ 4వదిగా మనం చూస్తే పరిశుద్ధాత్మ వాగ్దాన ముద్ర మరియు బాధ్యత. పరిశుద్ధాత్మ వాగ్దాన ముద్ర మరియు బాధ్యత. సో ఇది 4వది. దీనికి 13, 14 వచనాలు చూడండి. 13, 14 వచనాలలో అక్కడ రాయబడ్డది. మరి ఆయన కేవలము ఏర్పరచుకోలేదు. మొదటి నుంచి మనం చూస్తే అక్కడ జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకోవడమే కాదు, ఆయన ఏం చేశాడు? రక్షించాడు. తన కుమారుని యందు పాప క్షమాపణ ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఏం చేశాడు? మనల్ని రక్షించి విమోచించడమే కాకుండా
పరిశుద్ధాత్మ యొక్క ముద్రను అనుగ్రహించాడు. 13-14 వచనాలు చదవండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకే. రైట్. కాబట్టి ఇక్కడ రాయబడ్డది ఏంటంటే వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడితిరి. సత్యవాక్యమును విని విశ్వసించినటువంటి మనకు పరిశుద్ధాత్మ వాగ్దాన ముద్ర వేయబడ్డది. ఇది మనకు రాబోయే స్వాస్థ్యానికి ఒక గ్యారంటీ అన్నట్టు, అడ్వాన్స్. రాబోయే స్వాస్థ్యాన్ని మనము పొందుకోబోతున్నాము అనడానికి ఒక అడ్వాన్స్ అన్నట్టు, బయాన. మీకు అక్కడ కింద ఫుట్ నోట్లోనే ఎక్కడో ఉంటుంది, అది బయాన్ అన్నట్టు. పరిశుద్ధాత్మ ముద్ర అన్నటువంటిది ఏంటిది అని అంటే, ఇప్పుడు మనం ఎవరికన్నా ఏదన్నా మనం కొందామనేసి అనుకున్నప్పుడు ఏం చేస్తాము? బయాన్ ఇస్తాం కదా. బయాన్ ఇచ్చి ఏం చేస్తాం? ఇది నాది అని అనిపించేసుకుంటాం. నేను కొన్నాం కాబట్టి అడ్వాన్స్ ఇచ్చేసాం. మిగిలింది తర్వాత కాలంలో ఇవ్వబడుతుంది అని దానికి గుర్తు. కాబట్టి యేసు ప్రభు మనల్ని రక్షించి, మనల్ని విమోచించి, మనం విమోచించబడ్డాము అనడానికి గుర్తుగా మనల్ని పరిశుద్ధాత్మ చేత ముద్రించాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళాడో పరిశుద్ధాత్మను కిందికి పంపించాడు, మన మధ్యకు పంపించాడు. ఆయన ఇప్పుడు మనం మధ్యలో ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, మన లోపల ఉన్నాడు. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మతో ముద్రించబడ్డాము. ఆయన ఎప్పుడు మనలోనే ఉంటాడు, మనల్ని విడిచి వెళ్ళడు ఆయన ఎప్పుడు కూడా. తెలుసా? మనం ఒకవేళ దేవునికి అవిధేయకరంగా ప్రవర్తించినప్పుడు ఆయన దుఃఖపడతాడే తప్ప మన నుంచి మనల్ని విడిచి వెళ్ళాడు. అందుకే బైబిల్ చెబుతుంది ఏంటంటే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఆయన మనలో ఉండి దుఃఖపడతాడు. మనం అవిధేయకరంగా ఉన్నప్పుడు, అబద్ధం ఆడినప్పుడు, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మనలో ఉండి ఆయన దుఃఖపడతాడు. సో మరలా మనం పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు సంతోషిస్తాడు, ఆయన ఆనందిస్తాడు. కాబట్టి పరలోక స్వాస్థ్యాన్ని పొందడానికి గుర్తుగా ముందుగా పరిశుద్ధాత్మను బయానగా ఇచ్చాడు, అడ్వాన్స్గా ఇచ్చాడు. కాబట్టి మరి 2 కొరింథీలకు 1:22 కూడా రాయబడ్డది ఆ మాట. చూడండి, 2 కొరింథీ 1 అధ్యాయము 22వ వచనం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఓకే. కాబట్టి ఆయన మనకు ముద్ర వేసి ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. సో కాబట్టి ఆత్మ చేత ఆయన మనల్ని ముద్రించాడు. కాబట్టి అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. పరిశుద్ధాత్మ ముద్ర అనేది దేవుని రక్షణ భద్రతను మనకు ఇస్తూ ఉంటున్నది, రక్షణ యొక్క భద్రతను ఇస్తూ ఉంటున్నది. కాబట్టి దేవుడు మనల్లో సగములో వదిలేసేవాడు కాదు. అర్థమైందా? సగములో వదిలేసేవాడు కాదు. తన స్వాస్థ్యాన్ని పూర్తిగా చేర్చుకునేంత వరకు కూడా ఆయన ఆత్మ మనకు తోడయ్యుండి నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ మనకు తోడయ్యుండి నడిపిస్తుంది. కాబట్టి మనల్ని మధ్యలో వదిలేసేవాడు కాదు, ఆయన అంతము వరకు కాపాడే దేవుడు. అందును బట్టి దేవుణ్ణి స్తుతించుదాం. ప్రభువా, నన్ను నడిపించడానికి పరిశుద్ధాత్మను నీవు సంచకరువుగా ఇచ్చావు, ముద్రగా ఇచ్చావని దేవుని స్తుతించుదాం. లాస్ట్ వన్, 5వది ఏంటిదనంటే, సంఘమునకు శిరస్సు అయిన క్రీస్తు యొక్క ఆధిక్యత మరియు శక్తి. సంఘమునకు శిరస్సు అయిన క్రీస్తు యొక్క ఆధిక్యత మరియు శక్తి. 22-23 వచనాలు. ఎఫెసీ 1 అధ్యాయము 20. సమస్తమును ఆయన పాద
పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. రైట్. కాబట్టి మరి దేవుడు క్రీస్తును మృతులలో నుండి లేపి ఏం చేశాడు? సమస్త ప్రధానుల కంటే, అధికారుల కంటే పైన హెచ్చించి సంఘమునకు ఆయనను శిరస్సుగా నియమించాడు. సంఘమునకు శిరస్సుగా నియమించాడు. సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తమునకు పైన ఆయనను సంఘానికి శిరస్సుగా నియమించాడు. ఆ సంఘము ఆయన యొక్క శరీరము, మనము ఆయన యొక్క శరీరము. తర్వాత కొలసి 1:18 కూడా, కొలసి పత్రిక 1:18లో కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆదియే ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయెను. రైట్. కాబట్టి మరి ఈరోజు ఆరాధన అనేది కేవలం వ్యక్తిగతం కాదు, అది సంఘము కలిసి చేసేది, అందరము కలిసి చేసేది శరీరముగా. ఓకే, సంఘము. సో అంటే ఇక్కడ ఏంటిది? శరీరం అని చెప్పబడుతుంది. సో శరీరంగా కలిసి చేసేది. మరి సమస్త శక్తులపై జయం పొందినటువంటి క్రీస్తు మన పక్షాన ఉన్నాడనే ఒక జయకరమైనటువంటి నిరీక్షణతో మనము ఆరాధించాలి. ఆయన అత్యున్నతుడు, అన్ని నామముల కన్నా పైనామము కలిగినటువంటి వాడు. కాబట్టి నా జీవితంలో క్రీస్తుకే ప్రథమ స్థానం నేను ఇస్తున్నాను అని ఆయనకు మనల్ని మనము అప్పగించుకోవాలి. ఆయన శిరస్సుగా ఉన్న సంఘములో ఒక సజీవమైన అవయవముగా నా బాధ్యతను నేను నెరవేర్చాలి అని దేవునికి మనల్ని మనము అప్పగించుకోవాలి. కాబట్టి ఈ లోకంలో నాయకులు మారొచ్చు, ప్రభుత్వాలు మారొచ్చు, కానీ సమస్తమును తన పాదముల కింద ఉంచుకున్నటువంటి సర్వాధికారి అయినటువంటి క్రీస్తే ఈ సంఘాన్ని నడిపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, అంతము వరకు నడిపిస్తాడు, అంతము వరకు నడిపిస్తాడు. ఆయన కృప కొరకై కృతజ్ఞతలు చెల్లించుదాం. కాబట్టి ఈ అధ్యాయము, మొదటి అధ్యాయం మనకు నేర్పించే సత్యం ఏంటిది అంటే, ఆరాధన అనేది మన సొంత ప్రయత్నం కాదు, అది తండ్రి యొక్క నిత్య ప్రణాళికకు, కుమారుని శిలువ త్యాగానికి, పరిశుద్ధాత్మ ముద్రకు మనం ఇచ్చే స్పందన, మనం చేసే ఆరాధన. కాబట్టి ఈ గొప్ప దేవుని త్యాగాన్ని తలంచుకుంటూ ఆయనకు స్తుతి, మహిమ, ఘనతలు చెల్లిస్తూ ఆరాధన చేద్దాం. తల వంచండి, మనల్ని మనము ప్రభు హస్తాలకు అప్పగించుకుందాం. సో ఆయన యొక్క అద్భుతమైన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పాటును బట్టి, ప్రణాళికను బట్టి యేసు క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన రక్తం ద్వారా మనకు రక్షణ, విమోచన కలిగి ఉంటున్నది, పాప క్షమాపణ కలిగి ఉంటుంది, పరిశుద్ధాత్మ చేత ముద్రించాడు. అన్ని నామముల కంటే పైనామముగా ఆయన హెచ్చించబడ్డాడు. శిరస్సుగా ఉన్న క్రీస్తుకు మన శిరస్సు వంచి ఆరాధించుదాం.